దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధముగా చక్కగా నున్న అరణ్య ప్రదేశములో ఏకాంతంగా ప్రార్థనలు ఏర్పాటు చేయటం అది ఎంతో ఆశీర్వాదకరము. పూర్వమయ మన ఏలియయ్య గారు, కల్లూరయ్య గారు వాళ్ళ కాలములో ఎక్కువగా ఏకాంత ప్రార్థనలు చేసేవారు. అప్పుడు నేను కూడా ఒక పీరియడ్ ఉన్నాను వారితో కూడా, ఏలి గారితో కూడా. సరే, అలాంటి పరిస్థితుల్లో మరి చాలా ఆశీర్వాదకరమైనటువంటిది ఏకాంత ప్రార్థన అనేది. ఈ ఏకాంత ప్రార్థనలో మరి వచ్చిన వారందరూ ధన్యులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఇది చాలా అమూల్యమైన సమయం అన్నమాట. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఏకాంత ప్రార్థనలు లేక, అలాగనే చాలా మంది దిద్దుబాటు అర్థం చేసుకోలేక అందక ఏదో అల్లా ఆదివారం రావటం, కాసేపు వాక్యం వినటం, వెళ్ళిపోవటమే కానీ ఈ దిద్దుబాటు అనేది అందట్లేదు. కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి చక్కని దిద్దుబాటుకి అవకాశం ఉందన్నమాట. ఈ ప్రార్థన విధానంలో ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. చూసారా, బైబిల్ గ్రంథములో మనం చూడండి, కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకున్నాను. బైబిల్ గ్రంథములో మరి సమూయేలు రాసిన మొదటి పత్రిక చూడండి. సమూయేలు మొదటి గ్రంథము, అలాగనే 13వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదువుకుందాం. అందరూ చూడండి. హెబ్రీయులు కత్తులను ఈటులను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల దేశమునకు చదవండి. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. చాలము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. ఇంతవరకు మమ్మల్ని కాసి ఆదరించి నీ రెక్కల కింద దాచావు. ఇదిగో నాయన, ఈయనున్న అరణ్య ప్రదేశములో అయా నీ దాసులు నాయన అయా కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తుండగా నీవు మమ్ములను కూడా తోడుకుని వచ్చి తండ్రి ఈ స్థలంలో నిలవబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాల క్రితం 86లో ఏలీ నాన్నగారితో సంసోన్ గారు, కల్లూరయ్య గారు, అలాగే ప్రభు చిన్న గారు వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు మాకును అవకాశం ఇచ్చావు, మేము కూడా చేశాం. అలాగే ఇప్పుడు మరొక సమయం ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు సజీవుడు గనక మమ్ములను సజీవ సంఖ్యలో ఉంచావు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న వాక్యంలో మాతో మీరు మాట్లాడండి. అవును, వాక్యము నీది, గ్రంథము నీది, మాటలు నీవి. అయా నీవు మాతో మాట్లాడి మహిమ పొందమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పర్లేదు. అట్లుంచలే, పర్లేదు అట్లుంచు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రను లేకుండా చేసిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను పారలను
గొడ్డండ్రను పోట కత్తులను పదును చేయించుకొనుటకై ఫిలిస్తీయుల యొద్దకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డండ్రకును మునుకోళ్ళ కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము ఉండెను. చాలు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ వాక్యం చాలా అమూల్యమైనటువంటిది. అది ఎంతో చాలా మనకి అర్థవంతమైనటువంటి వాక్యం. ఈ వాక్యం చూసారా, బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీలు అంటే ఏకదేవుణ్ణి కొలిసేవాళ్ళు వాళ్ళే. చూసారా, మోషే కాలములో మనం హెబ్రీలము కనుక అయా ఈ రకంగా ఏకదేవుని కొలిసేవారుగా ఉండాలి అని తల్లి అయినటువంటి మోషే తల్లి నేర్పించింది. అందుకని ఆయన ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే, కుమార్తెకి కుమారుని అనిపించుకున్నట కంటే, అలాగనే అలాంటి వాడిని అనిపించుకున్నట కంటే మరి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. మాట్లాడబాక నాన్న కొంచెం. కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ హెబ్రీలు అని అంటే ఏకదేవుణ్ణి కొలిసేవాళ్ళు కనుక హెబ్రీలంట కత్తెలు ఈటెలు చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు దేశమందంతటా కమ్మర వాండరు లేకుండా చేశారంట. చాలు. చూసారా, బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీలకిను ఫిలిస్తీన్లకి ఎప్పుడు వైరం కలుగుతూ ఉండేది, ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దేశములో హెబ్రీలు కత్తులు ఈటెలు చేయించుకుంటారని ఇశ్రాయేలీల దేశములో అసలు కమ్మర వాళ్ళే లేకుండా చేశారంట ఫిలిస్తీన్లు. ఎవరు లేకుండా చేశారు? కమ్మర వాళ్ళు. కమ్మర వాళ్ళు అంటే ఎవరు? కమ్మర వాళ్ళు అంటే కత్తులు ఈటులు మునకోళ్ళ కార అలాంటివన్నీ తయారు చేసేవాళ్ళు కమ్మర వాళ్ళు. చూసారా, ఇప్పుడు ఈ అరణ్య ప్రదేశంలో చుట్టూ కంచి వేసుకోవాలనుకో కరకత్తులు తయారు చేసుకుంటారు. ఆ కత్తులు పెట్టి ముళ్ళకంప నరుక్కొచ్చి చక్క చుట్టూ ఫెన్షింగ్ వేసినట్టుగా చక్కగా వాళ్ళు మరి కంప కొడతా ఉంటారు. ఎందుకనంటే గొర్రెలే కానీ మేకలే కానీ అలాగే దొంగలే కానీ వచ్చి తోటలో చొరబడి ఈ తోట ఫలాలు దొంగిలించకుండా కాపుదల ఉండటం కోసం కంచేసేవాళ్ళు. అలాగనే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క హెబ్రీలు అనేటువంటి వాళ్ళు కత్తులు ఈటులు చేయించుకుంటారేమోనని చెప్పి ఆ ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మర వాళ్ళని లేకుండా చేశారంట ఫిలిస్తీన్లు. ఎవరు లేకుండా చేశారు? తయారు చేసేవాళ్ళే లేకుండా చేశారంట. వాళ్ళు గొడ్డలు కానీ మునకొల్ల కర్రలు కానీ కరకత్తులు కానీ ఇంకా మరి ఇవి తయారు చేసుకోకుండా అసలు కమ్మర వాళ్ళ లేకుండా చేశారంట. ఎవరు చేసింది? ఫిలిస్తీన్లు. మరి వీళ్ళకి యుద్ధ దినమున మరి ఆయుధాలు తయారు చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? ఫిలిస్తీన్ల దగ్గరికి పోవాలి. అక్కడ ఉన్నారు కమ్మర వాళ్ళు. అక్కడ వాళ్ళకి ఆయుధాలు అందిస్తున్నారు తయారు చేసి. ఆ ఆయుధాలు చూసుకుని వాళ్ళు ఇశ్రాయేలీల మీదకి మాటకి యుద్ధానికి వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తే వీళ్ళ దగ్గర ఆయుధాలే లేవు. అసలు ఆయుధాలు లేకపోగా గత కాలంలో ఉన్నటువంటి ఆయుధాలు మొండిపారిపోయి ఉన్నాయి. అవి గొడ్డళ్ళు కానీ లేక కత్తులు కానీ ఈటెలు కానీ వాళ్ళ దగ్గర ఏమి పనిచేయటం లేదు. అవి మొండిపారిపోయి ఉన్నాయి అన్నమాట. ఒక చెట్టు నరుకుదామన్నా తెగనటువంటి పరిస్థితి. అలాగూ ఉన్నాయేమో మొండిపారిపోయి ఉన్నాయి, లేని వాళ్ళకేమో అసలే లేవు. తయారు చేయించుకుందాము అని అంటే ఆ తయారు చేయించుకునేటువంటి కమ్మర వాళ్ళు లేకోకుండా ఆ దేశంలో నుండి ఎల్లగొట్టేశారంట. ఎల్లగొట్టేసేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి? ఫిలిస్తీన్ల స్వాధీనంలోకి. అందుకని ఈనాటి కాలంలో మనం గమనించాలంటే మరి కమ్మర వాళ్ళు అంటే దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. అలాగే కొలిమి అని అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. అలాగనే ఒక ఇనప ముక్క అని అంటే మారు మనసు లేనటువంటి మనిషి. ఒక మారు మనసు లేనటువంటి మనిషిని చూసారా, మనం ఒక ఆయుధంగా తయారు చేయాలి అని అంటే ఆ మనిషిని ఏం చేయాలనంటే ఈ కమ్మర వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కొలువులో పెట్టాలి.
కొలిలో పెట్టినప్పుడు ఆ ఆడు బొగ్గులేసి చక్కగా ఆ బ్లోర్ తిప్పుతూ ఉంటుంటే చక్కగా ఇనుములోనికి నువ్వు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఇనుమే ఎర్రగా అయిపోతుంది. ఇనుము అది ఒక కమాను ముక్క అయినా సరే, అది ఒక గొడ్డలైనా, ఒక కత్తి అయినా, ఒక కత్తిపేట అయినా, ఒక చాకైనా, ఒక ఈటైనా, ఒక బాకైనా చెయ్యాలంటే ఆ ఇనుప ముక్కని కొలువులో పెడతాడు కమ్మరవాడు. ఆ కొలువులో పెట్టినప్పుడు ఆ నుప్పుల్లో బాగా కాలద్ది. అప్పుడు నుప్పులాగానే ఇనుము కూడా నుప్పులాగా మారిపోద్ది. చూసారా? ఇనుమే నుప్పు, నుప్పే ఇనుము అయిపోద్ది అనమాట. అప్పుడు ఆ కమ్మరవాడు దాతి మీద పెట్టి సుత్తి పెట్టి కొడతాడు అనమాట, సమిట పెట్టి. కొట్టినప్పుడు అది ఏ రూపంగా మారాలంటే ఆ రూపంగా మారద్దు అనమాట. ఒక కత్తిపీట చేయాలన్నా, ఒక గొడ్డలు చేయాలన్నా, ఒక పెనకత్తి చేయాలన్నా, ఏ రూపంగా మార్చాలన్నా ఆ కమ్మరాయన మారుస్తాడు అనమాట. ఆ కమ్మరాయన మారుస్తాడు కనుక ఒక కాకకి అది తయారవదు. చూసారా? ఒకసారి కాలుస్తాడు, దాతి మీద పెట్టి కొడతాడు, అప్పుడు కొంతవరకు రూపు వచ్చుద్ది. మరలా కొలిలో పెడతాడు, బాగా ఎర్రగా గాలుస్తాడు, మరలా 4 దెబ్బలేస్తాడు, మరలా దాని కాక తగ్గిపోద్ది. మరలా కొలిలో పెడతాడు, మరలా కాల్చి మరలా కొడతాడు. అప్పుడు 2-3 కాకలకి అది ఏ రూపమైనటువంటి వస్తువు అవ్వాలో ఆ రూపముగా మలసబడద్దు అనమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కమ్మర వాళ్ళు అని అంటే ఆయుధాలు తయారు చేసేటువంటి వాళ్ళు. అలాగనే ఆ కమ్మరవాడు ఎవరయ్యా అంటే ఒక దేవుని సేవకుడు. కొలి మీద అయ్యానంటే ఇదే ఏకాంత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, తీర్మాన ప్రార్థనలు అనేటువంటిది. అందుకనే ఇప్పుడు ఏకాంత ప్రార్థనలోకి వచ్చినప్పుడు మరి ఒకసారికి నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొంది ఒక శారాలాగానో, లేక ఒక ఎస్తేర్ లాగానో, ఒక రిబ్కా లాగానో, ఒక ఎలిజబెత్ లాగానో, ఒక మరియమ్మ లాగానో తయారవ్వాలనుకో ఒక సహోదరి, ఆమె ఒక్కసారిగా అలాగ అవదు భక్తురాలుగా. చూసారా? ఇలాంటి ఏకాంత ప్రార్థనలో ఎన్నో చేయాల్సినటువంటివి ఉంటాయి. అలాగనే ఒక ముడి మొద్దును తీసుకుని శిల్పకారి ఒక మంచి అబ్రహాము లాంటి భక్తుడినో, లేక ఎలీషా లాంటి భక్తుడినో, ఏలియా లాంటి భక్తుడినో, లేకపోతే ఒక గొప్ప భక్తుడిగా మార్చాలనుకో ఆ మొద్దుని ఆ శిల్పకారుడు చెక్కుతూ ఉంటాడు. చెక్కి ఒక వారం రోజులు చెక్కాడనుకో ఒక పార్ట్ ఏర్పడద్ది. ఒక చెయ్య, ఒక కన్ను, ఒక కాలు, ఒక చెంప, ఒక కాలు ఏర్పడద్ది. ఇంకొక వారం చెక్కినప్పుడు ఇంకొక పార్ట్ ఏర్పడద్దు. ఇంకో చెయ్య, ఇంకొక కాలు. ఇంకొక వారం చెక్కినప్పుడు ఇంకొక పార్ట్ ఏర్పడద్ది. ఈనాడు చాలా మంది ఏంటంటే మరి కొన్నాళ్ళు ప్రార్థన చేసి మానేసేస్తారు. మానేసేసినప్పుడు వాళ్ళు ఎలా కనపడతారయ్యా అంటే మరి ఒక శిల్పకారుడు ఒక ముద్దును తీసుకుని ఒక కన్ను, ఒక చెవు, ఒక చెంప, ఒక చెయ్య, ఒక కాలు చెక్కాడనుకో కణమదంతా లెఫ్ట్ సైడ్ అంతా కూడా ముడి మొద్దుగానే ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక వికలాంగులాగా ఉంటాడనమాట. ఎలా ఉంటాడు ఆ మనిషి? వికలాంగులాగా ఉంటాడనమాట. ఇంకొక వారం ఇంకొకసారి మళ్ళీ ప్రార్థనలో ఉన్నట్టుగా ఉన్నాడనుకో ఆయన ఇంకా కొంత చెక్కినప్పుడు ఇంకొక చెయ్యో ఇంకొక కాలు తయారవుద్ది. అందుకనే ఒక అంగ వైకల్యము కలిగిన మనిషిలాగా ఉంటాడనమాట. ఈనాడు చాలామంది అదే ఒకసారి వస్తారు, ఒక సంవత్సరం ఏకాంత ప్రార్థనకి, కొంతవరకే తెలుసుకుంటారు, దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఇక వాళ్ళు ఇక మళ్ళీ రారు. రాకపోతే ఆ మనిషి ఎలా ఉంటాడంటే దేవుని దృష్టిలో ఒక శిల్పకారుని చేతిలో ముడిమొద్దు ఒక పార్ట్ చెక్కినట్టుగా ఉంటుంది, ఒక పార్ట్ ముడిమొద్దుగా ఉండట్టు ఉంటుంది. అలాగనే బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ హెబ్రీయులంట కత్తులు ఈట్లు చేయించుకుంటారేమోనని చెప్పేసి యుద్ధ దినమున ఆ ఫిలిస్తీన్లంట అసలు ఇశ్రాయేలీల దేశంలో కమ్మర వాళ్లే లేకుండా చేశాడంట. అసలు వాళ్ళకి కొలిమి లేదు, వాళ్ళు తీసుకెళ్లి ఇనప ముక్కని కొలిమిలో పెట్టేది లేదు, ఆ దాతి మీద పెట్టి కొట్టి అలాగే ఒక మంచి మొద్దులాగా మంచి ఆయుధంలాగా తయారు చేసేటువంటి తయారు చేసే కమ్మర వాళ్ళు లేకుండా చేశారంట. మరి వీళ్ళ మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ఆయుధాలు కావాలి. ఆయుధం లేకుండా వెళ్తే ఏమవుద్ది? మన పూర్వీకులు చెప్పేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు చూసారా? ఏం చెప్పేవాళ్ళు? కర్ర లేని వాడిని గొర్రె కరుసుద్ది అనేవాళ్ళు. మా పూర్వీకులు పెద్దోళ్ళు అనేవాళ్ళు. కర్ర లేకుండా పొలం వెళ్ళామనుకో ఏం కరుస్తుందంట?
గొర్రె అసలు గొర్రెలు కరుతాయా? కుక్కలు కరుతాయి, పులులు కరుతాయి, ఎలుగుబంట్లు కరుతాయి, కానీ గొర్రె కరుసుద్ది అనేవాళ్ళు. నా సామెత అంటే దానికి కూడా లోకువైపోతాడు అని. ఆయుధం ఉన్నవాడి దగ్గరికి ఏది కూడా రాదు. వస్తుందా? కుక్క ఉందనుకో, బహుబహుం అందనుకో, అప్పుడు ఆ కర్ర ఉంటుంది కదా, కర్ర చూపించాలి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగనే ఒక పాము ఉందనుకో, అది కర్ర లేకపోతే బస్సు అని వచ్చేది, అది కర్రను చూసిందనుకో ఇక వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే ఏ అడవి మృగమైనా సరే, ఏ జంతువైనా ఆయుధము లేని వాడి మీదకి అది బాగా స్పీడ్గా మీదకి వచ్చేస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథమును మనం చూస్తే ఈ హెబ్రీలు కత్తులు ఈటులు చేయించుకుంటారేమోనని ఆ ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేలీల దేశంలో కమ్మర వాళ్ళని లేకోకుండా తరిమేసేసారంట, వాళ్ళ దేశానికి తీసుకుపోయారంట. అలాంటప్పుడు వీళ్ళ ఆయుధాలు తయారు చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కేవలము ఉట్టి చేతులతోనే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఉట్టి చేతులతోనే ఉన్నారు. మరి ఫిలిస్తీన్ల మీదకి మాట మాటకి యుద్ధానికి వస్తున్నారు. వస్తుంటే పరిస్థితి ఏది? ఆయుధం లేనప్పుడు ఉట్టి చేతులతో ఉంటే మనం వెళ్ళి తనులు తింటమే తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన మాట్లాడాడు. చూసారా ఏమన్నాడు? చూసారా? లూకా సువార్త చూడండి, 22వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. అమ్మా, అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవలను. చాలు చాలు. చూసారా? ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే 35వ వచనంలో, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక సమయంలో మరి 70 మందిని పంపించాడంట సువార్తకి. అలాగనే ఒక సమయంలో 12 మందిని పంపించాడు, ఒక సమయంలో 200 మందిని పంపించాడు, ఒక సమయంలో 500 మందిని ఏర్పాటు చేశాడు. అలాగూ ఎంతమందిని పంపించినా వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండానే పోతున్నారంట. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఒకడు దొంగ, యోధా ఇస్కరియోతు. అలాగే 11 మంది కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ 12 మందిలో సువార్తకు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళారంట. వెళితే తిరిగి వచ్చారంట. తిరిగి వచ్చి 35వ వచనంలో అంటాడు, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమీ తక్కువ కాలేదన్నారంట శిష్యులు వచ్చి సువార్తకి. మీ చేతిలో ఒక సంచి లేదు, ఒక జోలి అంటే డబ్బులు వేసుకునేది లేదు, ఏమీ లేదు, అయినా మీకు ఏమైనా తక్కువైందంటే ఏమీ కాలేదు ప్రభు అన్నారంట ఆయన కాలంలో. అయితే యేసు ప్రభు 36వ వచనంలో అంటాడు, అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాలంలో ఏమి లేకుండా ఉట్టి చేతులతో వెళ్తే ఏమీ తక్కువ కాలేదంట, ఆహారం తక్కువ కాలేదంట, అలాగే దాహం అవుతున్నప్పుడు మంచినీళ్ళు తక్కువ కాలేదంట, అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయంట. కానీ ఆ కాలంలో అట్లా ఉన్నాయి. ఇప్పుడైతే చూసారా? అలాగనే సంచి గలవాడు సంచి తీసుకెళ్ళండి, జాలి అంటే డబ్బులు దాచుకునేది, జాలి గలవాడు జాలి తీసుకునేళ్ళండి. అలాగనే కత్తి లేదనుకో మీ దగ్గర, నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కో అన్నాడు. దేవునికి స్తోత్రం. బట్ట నమ్మి కత్తి కొనుక్కోమని చెప్పాడు యేసు ప్రభు వారు. ఏం కొనుక్కోమన్నాడు? బట్ట నమ్మి.
ఇవాళ చాలామంది 10,000 రూపాయలు పట్టు చీర కొంటారు కానీ బైబుల్ మాత్రం కొనరు. కొంటారంటారా? చూడండి, మరి చాలా మంది సూట్లు బూట్లు కొంటాం కానీ బైబుల్ మాత్రం కొనం. అది చిరిగిపోయి ఏలాడబడి అట్లట్లుగా ఉండా కానీ ఆ బైబులే పట్టుకుంటాం. కారణం ఏంటంటే కత్తి అని అంటే బైబుల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు శిష్యులు అంటారు 30 చూడండి 8వ వచనం, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, అప్పుడు నా కాలంలోనైతే ఏమి లేకుండా ఉట్టి చేతులతో వెళ్తే అన్ని మీకు సమృద్ధిగా వచ్చినాయి. కానీ ఇప్పుడు సంచి కలవాడు సంచి తగిలేసుకోండి, జాలి పెట్టుకోండి, ఇక్కడ బెల్ట్కి పెట్టుకునేది అనమాట. జాలి అంటే డబ్బులు వేసుకునే పరుసు. అలాగనే కత్తి లేని వాడు బట్ట నమ్మండి, కత్తిని కొనుక్కోండి అని చెప్పాడు. అర్థమైందా? కనుక కత్తి అంటే బైబిల్ గ్రంథంలో, బైబిల్ గ్రంథం కత్తి అనంటే ఏంటది? బైబుల్. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అంటాడు. ఏంటి ఆ 2 కత్తులు? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ రెండు కత్తులు అనమాట. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక్కొక్కరికి కోపం వస్తే చూసారా, బైబిల్లో ఏ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడిందో ఆ అధ్యాయం పీకేసేస్తారు ఆడపిల్లలు. ఎందుకనంటే నా గురించే చెప్తారు ఈ అయ్యగారులు బోధకులని. అందుకనే చాలామంది అలా చేసేస్తారు. అందుకనే చాలా మంది ఇలాగనే కొన్ని పేజీలు ఉంటాయి బైబిల్లో, కొన్ని పేజీలు ఉండవు. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించినవన్నీ చింపేస్తారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మొదట ఆది కాండంలో కొన్ని పేజీలు పోతాయి, తర్వాత ప్రకటన గ్రంథంలో కొన్ని పేజీలు పోతాయి. ఎందుకనంటే అసలు ఆది కాండంలో ప్రారంభం ఎట్ట అయిందో సృష్టి అది అర్థం కాకుండా చేస్తాడు సైతాన్ గాడు. అలాగే ఆ రాకడ, ప్రభు యొక్క రాకడ సమయంలో అంతం ఎట్ట కాబోతుందో సృష్టి అది అర్థం కాకోకుండా ప్రకటన గ్రంథం చంపేస్తాడు. అది సైతాన్ చేసే తంతు అనమాట. అందుకని ఇక్కడ యేసు ప్రభు కాలంలో బట్ట నమ్మి కత్తి కొనుక్కోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమమ్మి కొనుక్కోమన్నాడు? 10,000 రూపాయలు పట్టు చీర కాదు కానీ బైబుల్ కొనుక్కోండి తల్లులారా అన్నాడు. అలాగనే 10,000 రూపాయలు షూట్లు బూట్లు కాదు కానీ నువ్వు మంచిగా బైబుల్ కొనుక్కోను ఆయన అని చెప్పాడు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీలు కత్తులు ఈటులు చేపించుకుంటారని చెప్పి వాడేం చేశాడు చూసారా, ఫిలిస్తీయుడు అనేవాడు, వాడు పెద్ద మేధావు అనమాట. వాడంట కమ్మర వాళ్ళని లేకుండా చేశాడంట ఇశ్రాయేల్ దేశంలో. అలాగనే వాళ్ళని లేకుండా చేస్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకు? ఉన్న ఆయుధాలేమో మొండి బారిపోయి ఉన్నాయి. ఆ మొండి బారిపోయి ఉన్న ఆయుధాలని పొదును పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ కమ్మర వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దాతిలో పెట్టి అప్పుడు బాగా ఎర్రగా కాల్చి సమ్మిడి పెట్టి దెబ్బలు కొడితే అప్పుడు అది చక్కగా పొదును వచ్చుద్ది అనమాట. అలాంటి పొదును రావాలి అని అంటే ఆ దాతిలో పెట్టి దాన్ని సాగొట్టాలి. మా దగ్గర ఒక పెనక్కత్తి ఉంది, అది తెగట్లా. చూసారా, ఆ పక్కింటి ఆయన అన్నాడు, ఆ చెట్టు నరకటానికి వెళ్తే, అయ్యగారు మీరు దాతి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కాల్చి పొదును పెట్టించాలండి అన్నాడు. చూసారా, మరి మనం నూరుతున్నాం, నూరితే వస్తుందా పొదును? గొడ్డలైనా ఏదైనా మొండిపారిపోయింది అనుకో, నూరితే వస్తుందా? రాదు. అందుకనే ఆ కమ్మర వాళ్ళు అనేవాళ్ళే సేవకులు. ఆ సేవకులే చూసారా ఈ కొలిమనేటువంటి ఏకాంత ప్రార్థనలో పెట్టి, తీర్మాన ప్రార్థనలో పెట్టి, ఉపవాస ప్రార్థనలో పెట్టి వాళ్ళు వాక్యం అనేటువంటి చూసారా సుత్తి తీసుకొని కొడతంటే అప్పుడు పొదును వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, ఎబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, చాలు 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 నేను చదువుతాను చూడండి. ఎందుకనంటే
బైబిల్ గ్రంథంలో చూస్తే 12వ వచనం 4:12 అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట. దేవునికి స్తోత్ర. మరి ఖడ్గం అంటే ఇప్పుడు అర్థమైందా? ఏమిటది అని అంటే దేవుని వాక్యము. దేవునికి స్తోత్ర. అది సజీవమైనటువంటిదంట. దేవుని వాక్యం ఎటువంటిది? సజీవమైనటువంటిది. నీవు కూడా దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము చేత పట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఆ పోతారుపాడయ్య గారు చెప్పాడు, చక్కగా టకా 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 కొన్ని రిఫరెన్సులు చెప్పేశాడు. కారణం ఏంటంటే చక్కగా ఆయన హృదయంలో ఉండే కనుక ఆయన చెప్పగలిగాడు. అదే దేవుని వాక్యం చదవకపోతే చెప్పగలుగుతారా? దేవుని వాక్యం హృదయంలో లేవనుకో మనం చెప్పగలుగుతామా? బైబిల్ గ్రంథంలో దావీదు అంటాడు, నీ వాక్యము ఎల్లడి అగ్గుడు తోడనే వెలుగు కలిగను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించుద్ది అంటాడు. అలాగే నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము అంటాడు. నీ వాక్యము కన్నులకు వెలిగించేది అంటాడు. నీ వాక్యము ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది అంటాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అది పాదాలకి దీపమై ఉన్నది అంటాడు. అలాగనే తేనె కంటేను జుంటు తేనె దారాల కంటే మధురమైనటువంటిది దేవుని వాక్యం. అది అద్దములాగా నిన్ను సరిదిద్దేది. మన ముఖం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో ఎలా ఉన్నామో తెలుసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి. అందుకని యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, చూసారా, నీ వాక్యము అద్దం వలె నన్ను సరిచేస్తుంది అంటాడు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము సజీవమై బలము గలద ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి అలాగనే ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది అంటాడు. కనుక దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము అంటాడు. రెండు పక్కల ఉంటుందంట. దాని అర్థం ఏంటంటే బోధించే వాళ్ళనే నరుకుద్ది, వినేవాళ్ళనే నరుకుద్ది అన్నమాట. అది చాలా మంది అనుకుంటున్నారు నేను వాళ్ళకి చెబుతున్నాను అనుకుంటారు. కాదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వాక్యం చెబుతుంటే ఈ స్థితిలో నేను ఉండాలా అని చెప్పి బోధించే వాళ్ళని కూడా నరికేస్తుంది అన్నమాట. అందుకనే మనం పాటించుకోకుండా బోధించితే అది కరెక్ట్ కాదు బైబిల్ రూల్ ప్రకారం. అందుకనే మనం పాటించి బోధించాలి. కోపము పడకూడదు అని బోధించామనుకో ముందు మనమే కోపాన్ని తగ్గించుకోవాలి. ఒక పాస్టర్ గారు ఉన్నాడంట. ఆ పాస్టర్ గారికి ఒక సంఘ పెద్ద అడిగాడంట, అయ్యగారు మీకు కోపం ఉందా అని అడిగాడంట. లేదయ్యా అన్నాడంట. దేవుని స్తోత్రం. మరలా కాసేపు నాకు అయ్యగారు మీకు కోపం ఉందా అన్నాడంట. అబ్బే లేదయ్యా అన్నాడంట. మరలా అడిగాడంట, అయ్యగారు మీకు కోపం ఉందా అన్నాడంట. ఎన్నిసార్లు చెప్పాలా అన్నాడంట. అప్పుడే వచ్చేసింది కోపం. అర్థమైంది. అందుకనే మనం పాటించి బోధించాలి. అలాగనే అబద్ధాల గురించి మాట్లాడేవనుకో వాటిని మనం సరి చేసుకుని బోధించాలి. అలాగే పాపాన్ని గురించి మాట్లాడేవనుకో వాటిని మనం సరి చేసుకుని బోధించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం పాటించి బోధించాలి. అందుకనే వాక్యం అంటారు రెండంచులు గల ఖడ్గము అంటాడు. చూసారా, రెండంచులు బోధించే వాళ్ళని నరుకుద్ది, వినేవాళ్ళని నరుకుద్ది. స్టెఫన్ అంట చూసారా, ఆయన అంటాడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఇదిగో నేను పైన సింహాసనాసీనుడై ఉన్న యేసు ప్రభువుని చూస్తున్నాను అని చెప్పి ప్రవచిస్తూ ఉంటే అందరికి కడుపు మండిపోయిందంట. ఎందుకంటే ఆయన ప్రవచిస్తున్న ప్రవచనాలు వీళ్ళ కడుపు మండిపోయి నరకబడిన వాళ్ళు అంటారు మూల భాషలో, నరకబడిన వాళ్ళు అయ్యి ఆ వాక్యము ద్వారా తలోకి రాయి తీసుకుని వచ్చేసి అందరు కలిసి స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపారు. అందుకే పరిశుద్ధ గ్రంథము రెండంచులు గల ఖడ్గము అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో చూస్తే 41వ అధ్యాయము 15వ వచనం, ఇది నా వాగ్దానం అన్నమాట. 83లో సేవకు వచ్చే ముందు దేవుడు నాతో మాట్లాడిన వాగ్దానం. అప్పుడు నాకు అసలు బైబిల్ చదవటమే వచ్చేది కాదు. ఆది కాండం అని అయ్యగారు వాక్యం చెప్తే ఆది కాండంలో
నేను ప్రకటన గ్రంథంకి వెళ్ళి ఎతికేవాడిని. ప్రకటన గ్రంథం అనే వాక్యం చెబితే ఆది కాండంకి వెళ్ళి ఎతికేవాడిని. ఏ గ్రంథం ఎక్కడుందో తెలియదు, ఏ వాక్యం ఎక్కడుందో తెలియదు, ఏ భక్తుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎవరి హిస్టరీ ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసారా, దేవుడు నాతో స్వరముతో మాట్లాడాడు ఈ మాట. చూడండి, యెషయా గ్రంథం 41:15 కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన 100 పిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. దేవునికి స్తోత్రం. ఇది నా వాగ్దానం. చూసారా, కనుక ఈ వాగ్దానము 83లో ఇచ్చాడు. అప్పటికి మా అబ్బాయి పుట్ల ఇంకా. చూసారా, అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఇట్లాగే నేను బైబుల్ అర్థం కాక తెలియక నేను వెతుకుతూ ఉండే టైంలో ఏకాంతంగా వెళ్ళి అక్కడ రమణయ్య తోట అని ఉండేది ఎనికేపాళ్ళు. సంసోనయ్య గారు అప్పుడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర నేను ప్రార్థనలో ఉన్నా. తర్వాత అయితే ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే సపోటా తోట, ఆ సపోటా తోటలో ప్రార్థన చేస్తుంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం చదువు అని చెప్పి స్వరం ద్వారా మాట్లాడాడు. ఇక అట్లాగే వస్తా ఉంటేలే కలలో వచ్చే ఇళ్ళలో జరుగుతాయా అనుకుని నేను పట్టించుకోవాలి. అప్పుడు దేవుడు మరలా స్వరం ద్వారా మాట్లాడితే ఏకాంత ప్రార్థనలో అప్పుడు నేను బైబిల్ తీసి చూస్తే ఏముందంటే కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన 100 పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను అంటాడు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. కక్కులు పెట్టబడి క్రొత్తదైన 100 పిడి మానుగా నిన్ను నియమించానంటాడు. ఎలా నియమించాడంట? ఆయన భక్తుడిని ఎలా నియమించాడంటే అప్పుడు 2.5 సంవత్సరాలు అయింది నేను ప్రార్థనలో ఉండి. కక్కులు పెట్టబడి, చూసారా, వరికోత కోసేవాళ్ళు కక్కులు కొడవాళ్ళు తీసుకుని వెళ్ళి కోసేవాళ్ళు. మా బాల్యకాలంలో మా పూర్వీకులు ఆ కొడవాళ్ళు తీసుకుని వెళ్ళి వరికోత కోసేవాడు. అది ముందుగానే ఈ సంవత్సరం కోతల దగ్గరికి వచ్చినాయి అన్నప్పుడు ఆ దాతికాడకు తీసుకెళ్ళి ఆ కమ్మరాయంతో కత్తులను సరిచేపించి దాన్ని పొదును చేసి చక్క కక్కులు పెట్టేవాడు. అందుకనే అంటాడు, ఇక ఆ కొడవాళ్ళు తీసుకుని వెళ్తే కోతలు అన్నాళ్ళకి దివ్యంగా కోతలు కోసేవాడు. అదే పొదును పెట్టలేదు అనుకో కక్కులు, అప్పుడు అది తెగేది కాదు, పనులు నడిచేవి కాదు, వీళ్ళ గోళ్ళన్నీ పోయిందాక లాగి 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 చేతులు నొప్పుట్టేవి. అందుకనే కక్కులు పెట్టబడినటువంటి క్రొత్తదైన 100 పిడి మానుగా నిన్ను నియమించాను అంటాడు. ఎలా నియమించాడంట? కక్కులు పెట్టబడి క్రొత్తదైన 100 పిడి మానుగా నిన్ను నియమించాను అని దేవుడు నాతో చెప్పాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును చాలు, సుడిగాలి వాటిని చెదరగొట్టను చాలు. బైబిల్ గ్రంథంలో చూస్తే పర్వతాలనే నూరుస్తావు అని చెప్పాడు. అలాగనే కొండలను పొట్టువలే చేయుదు అంటాడు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును అంటాడు. ఈనాడు కొండలను మరి నూర్చటం అంటే మాటలా? కొండలను నూర్చటం అంటే ఆయన మాకు కొండల్లే ఉన్నాడండి అంటారు. చూసారా, మన ఊర్లో ఉన్న ఒక అధికారి, ఒక ప్రెసిడెంట్ అనుకో, ఆయన మాకు కొండల్లే అండగా ఉంటాడండి లేబర్కి అంటారు. లేక ఎమ్మెల్యే అనుకో, ఆయన మాకు కొండల్లే అండగా ఉంటాడండి, ఏ పని వచ్చినా మాకు సహాయపడతాడు అంటారు. ఒక ఎంపీయో ఒక ఎమ్మెల్యేనో లేక ఒక ధనవంతుడు ఒక భాగ్యవంతుడు ఒక దొరగారో ఎవరైనా భూమి కలిగిన వాళ్ళు ఆస్తి కలిగిన వాళ్ళు మనకు అండగా ఉండాలనుకో, అప్పుడు మనం ఏమంటామంటే ఆయన మాకు కొండల్లే ఉన్నాడు అంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన 100 పిడి మ్రానుగా నేను నిన్ను నియమించాను అంటాడు. అలాగే నీవు పర్వతములను నూరుస్తావు, అలాగనే వాటిని పొడి చేస్తావు, కొండలను పొట్టువలే చేస్తావు అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు, ఇలా ఇలా చెప్పాడేంటి అని. కొండలేంటి, నూరవటం ఏంటి, కక్కులు పెట్టబడిన పదును గల మ్రానుగా చేస్తానంటాడేంటి అని చెప్పి నాకు అర్థం కాల.
ఈ కత్తులు వీటి గురించి మనకెందుకు అని. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మనిషిని చూసారా, కమ్మరవాడి దగ్గరికి వెళ్తే ఒక కమాను ముక్క ఉంది, లారీ కమాను కట్టు, ఆ కమాను కట్టు తీసుకుని వెళ్ళి, అయా దీన్ని ఒక బాకులాగా చేయండి, ఒక చాకులాగా చేయండి, ఒక మడ్డి కత్తిలాగా చేయండి, లేకపోతే గండ్రగొట్టలాగా చేయండి అంటే ఆ ముక్క ఎంత కావాలో అంత కట్ చేసి కొలువులో పెట్టి చేసేస్తాడు. అది మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుద్ది. అలాగే ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రాగా ఉంటాడు అనమాట. చూసారా, చిన్న పిస్తోలు ఉంటుంది, అది చిన్న పిస్తోలు ఒక రౌండ్ మాత్రమే ఉంటుంది ఈ శత్రువుని ఎదుర్కోవడానికి. అలాగే బారు తుపాకీ ఉంటుంది, అది కొంతవరకే ఉంటుంది. ఇంకా AK-47 రైఫిల్ ఉందనుకో, ఆకాశం వెళ్ళి విమానాన్ని కూడా కొట్టేయచ్చు. అలాగనే భుజం మీద పెట్టుకొని కొట్టేటువంటివి కూడా ఉంటాయి ఆయుధాలు, పిరంగులు, ఆటి పెట్టి కూడా ఇంకా ఎక్కడో ఉన్నటువంటి శత్రువులను కొట్టేయచ్చు. అలాగనే పిస్తోలు యొక్క విధానం వేరు, తుపాకు యొక్క విధానం వేరు. అలాగనే ఈ యొక్క బాంబు బ్లాస్టింగ్ విధానం వేరు. అలాగనే అవన్నీ ఆయుధాలే, చిన్న చిన్న ఆయుధాలు వేరు, పెద్ద పెద్ద ఆయుధాలు వేరు. అందుకనే ఈనాడు చావుకులు కూడా చాకు లాంటి వాళ్ళు ఉంటారు, అలాగే బాకు లాంటి వాళ్ళు ఉంటారు, లేక గండ్రగొడ్డలు లాంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే పెద్ద నూరుపిడి గల మ్రానులాగా ఉండేవాళ్ళు ఉంటారు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు ఏమన్నాడమ్మా, గొలియాతు ఏమన్నాడు, అరే నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అన్నాడు. కుక్కను అనుకున్నావా, నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు అని అన్నాడు. అప్పుడు చూసారా, నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నీ మాంసం వాళ్ళ దేవత పేరు చెప్పి ఆ ఆకాశ పక్షులకి నేను ఆహారంగా ఇస్తాను అన్నాడు దావీదుని. అప్పుడు దావీదు ఏమన్నాడో చూసారా, వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన సంచిలో ఉన్నటువంటి ఒడిశాల ఆ 5 రాళ్ళు తీసుకుని చదవద్దులే, ఆ ఒడిశాలలో పెట్టి రాయ గిరగిర తిప్పి కోడితే వెళ్ళిపోయి ఫిలిస్తీయుడు నొసటన జొచ్చిందంట. వాడు బోర్లో పడినప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ పోయి ఆ ఫిలిస్తీయుడి మీద పడి వాడి యొక్క జుట్టు పచ్చుకుని వాడి యొక్క మెడకాయనే తీసుకొని తెగేసుకుని యెరూషలేము వీధిలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇవాళ సాక్ష్యం అంటే ఎలా ఉంటుంది? సాక్ష్యం అంటే ఏంటి? ఇవాళ చాలా మంది చెప్తారు, నేను అక్కడ అది చేసేసాను, ఇక్కడ ఇది చేసేసాను, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది అంటారు. అక్కడ జరిగేది ఇంత గోరంతా, వీళ్ళు చెప్పేది కొండంత. అర్థమైందా? చాలా మంది అట్లా చెప్తారు. మన దైవ స్వరూపాలకి కొండంత కార్యం జరిగినా వాళ్ళు సీమంత కూడా చెప్పలేరు. ఎందుకనంటే మనం మాట నేర్పరలం కాదు. అందుకని ఈనాడు చాలా మంది సీమంత జరిగితే వేరే పాస్టర్లు కొండంత చెబుతారు. అయితే మనం కొండంత కార్యం జరిగినా కానీ సీమంత కూడా చెప్పలేము. అది మనలో ఉన్నటువంటిది. మన దగ్గర జరిగిన కార్యాలు మనం చెప్పలేము. కానీ సాక్ష్యం అంటే ఏంటి? దావీదు వెళ్ళాడు, గొలియాతును కొట్టాడని చెప్తే, వాడు బోర్లు పడ్డాడని చెప్తే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఎందుకనంటే ఈయన నిలబడితే దావీదు గొలియాతు మోకాళ్ళు అంత ఎత్తే ఉన్నాడు, ఇంకా తర్వాత ఆయన అంత ఎత్తున ఉన్నాడు, ఆ టెంట్ అంత ఎత్తున, ఈయనేమో మోకాళ్ళ కాడికే ఉన్నాడు. ఈ మోకాళ్ళ కాడకుండా వాడు 6 మూరల జానుడు గొలియాతు అనే సూర్యుడిని కొట్టాడంటే నమ్ముతారా? నమ్మరు. అందుకని ఈయన ఏం చేశాడంటే ఆ ఒడిశాలు పెట్టి కొట్టాడు. కొట్టంగానే ఆడు బోర్లు పడ్డాడు. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడి ఖడ్గం తీసుకుని వాడి యొక్క మెడకాయని తెగ నరికాడంట. దేవుని స్తోత్రం. మెడకాయని తెగ నరికి ఆ జుట్టు పచ్చుకుని ఆ తలకాయని మొండెం అక్కడే వదిలిపెట్టి యెరూషలేము వీధులన్నీ తిరుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను గొలియాతు తలను ఛేదించి తీసుకుని వచ్చాను. సాక్ష్యం చూడండి, నేను చేసిన పని మీరు నమ్మరని చెప్పి ఇదిగో ఆయన తలను ఛేదించి తీసుకుని వచ్చాను. అదిగో పలానా చోట 6 మూరల జానుడు అనే గొలియాతు అనే సూర్యుడు పలానా చోట బోర్ల పడి ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం చూపించాడంట. ఈనాడు మనము కూడా అలాగే ఉండాలి. ఏదైనా జరిగితే పక్క ఆధారాలతో ఆ సాక్ష్యాన్ని రూఢి చేయాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కక్కులు పెట్టబడి పదునైన 100 పిడి మానుగా నిన్ను తయారు చేయటానికే ఈ ఏకాంత ప్రార్థనలో హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. ఆకలైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. చూసారా, కక్కులు పెట్టబడి పదునైన 100 పిడి మానుగా నిన్ను తయారు చేయటానికే.
అంతకు మునుపు కత్తి అయితే ఉంది కానీ మొద్దు బారిపోయింది. అసలు ఈ పొదును లేదు. మెడకాయ కోసుకున్న తెగదరా ఈ కత్తి అంటారు చాలామంది. కారణం ఏంటంటే మొండి అనమాట. అలాగే ఎప్పుడో మారు మనసు పొందావు, 30 ఏళ్ళ నాడు మారు మనసు పొందావు, 25 సంవత్సరాల నాడు బాప్తీసం తీసుకున్నావు, లేకపోతే 15 సంవత్సరాల నాడు తీసుకుని ఉన్నావు. మరి నీవు ఖడ్గము పొదును పెట్టబడి ఉందా? అందుకని ఆ పొదును పెట్టడానికే కమ్మర వాళ్ళు ఈ టెంట్లు వేసి చక్కగా ఏకాంత ప్రార్థన పెట్టి మీ అందరినీ, నిన్ను నన్ను అందరిని ఇక్కడ కోలేశారంటే మనకి పొదును పెట్టడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాల్లో చెబితే నాకు అర్థం కాల. చూసారా, 83లో దేవుడు నాతో మాట్లాడితే నాకు అర్థం కాల. పొదునేంటి, కక్కులేంటి, అలాగే కొండల్ని పిండి చేయటం ఏంటి, గాలించటం ఏంటి, గాలి కొనిపోవటం ఏంటి అనుకున్నాం. ఇప్పుడు అదే దేవుడు చేసిన పని. మనలో ఇన్ని సంవత్సరాలు చక్కగా కక్కులు పెట్టబడి పొదునైన మానుగా చేసి పర్వతము లాంటి పట్టణాల్ని ఢీకొంటున్నాడు. చూసారా, ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారికి నాకు వాక్యం వచ్చింది ఎక్కడ, హైదరాబాదులో. చూసారా, ముందు నేను వాక్యం చెప్పేది, తర్వాత ఆయన పెద్దోళ్ళు ఇంకా చూస్తే చిన్నోళ్ళకి భయమే కదా. ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు, నా పక్కన కూర్చోబెట్టి వాక్యం చెప్పమన్నారు. చెప్పమంటే చెప్తుంటే ఎట్లా ఉంటుంది, భయం కదా. అది సంగతి. ఏదైతే అది అవుతుందని చెప్పి ఆ పలానా గట్టిగానే కళ్ళు మూసుకుని వదిలేసే వాక్యం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? గట్టిగా వదిలేసేస్తే ఆయన తర్వాత లేచాడు. లెగిసి యవనస్తులు అవాక్కులు చవాక్కులు పేలతారు అని చెప్పేసి యవనులు తప్పక తొట్టిల్లుతారని బైబిల్లో ఉంది. యవనస్తులు అవాకులు చవాకులు పేలతారు కనుక యవనులు తప్పగా తొట్టిల్లుతారు అని చెప్పి వాక్యం చెప్పుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మేము 42 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వరకు చెక్కు చెదరలా. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఎంతో మంది కొండలను పిండి చేసేటువంటి అనుభవం ఇచ్చాడు. అలాగనే 100 పిడి గల పొదును గల ఖడ్గములాగా తయారు చేశాడు. ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు మనల్ని అలాగే తయారు చేశాడు. అలాగే ఇక్కడున్న ప్రతి వారిని కూడా అలాగే తయారు చేస్తాడు. ఇలాంటి ప్రార్థనలో మనం ఎక్కువగా తరచుగా కలిసి ప్రార్థన చేసి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘ సహవాసములో రొట్టె విరుచుటలో వాక్యములో ఎడతెక్క ఎవరైతే నడుస్తారో వాళ్ళని 100 పిడి గల మ్రానుగా తయారవుతారన్నమాట. చూసారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు 149 కీర్తన 9వ వచనం చూద్దాం. 149వ అధ్యాయము కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఉందా మన దగ్గర ఆయుధం? ఉందా? దేవునికి స్తోత్రం. ఉంటే దేవునికి స్తోత్రమే. లేకపోతే సైతాన్ నీ మీద దాడి చేసింది అనుకో, నువ్వు ఎటు పారిపోతావు. అర్థమైందా? అందుకనే ఉంది. లేనోళ్ళ చేతిలో లేదు, ఉన్నవాళ్ళ చేతిలో ఉంది. ఎన్ని సంవత్సరాల నాడు నువ్వు బాప్తీసం తీసుకుంది? అన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ప్రార్థనలు ఉండే ఇలాంటి ప్రార్థనలు? మరి నీకు పొద్దున ఎట్లా వస్తుంది? ఎప్పుడో బాప్తీసం తీసుకుని అట్టాగా ఉన్నాం, మొండి బారిపోయాం, ఇంకా నీకు పొద్దున ఎట్లా వస్తుంది? అది ఉంది. నువ్వు మారు మనసు పొందావు, అప్పుడు సంపాదించుకున్నావు ఖడ్గం, మంచిదే. మరి ఎన్ని సంవత్సరాలు మట్టి దిద్దుబాటు లేదు? మా పూర్వీకులు అనేవాళ్ళు, నేను 25 సంవత్సరాల నాడే పాపాన్ని కాలు కింద తొక్కేసా అనేవాడు. 25 సంవత్సరాల నాడు పాపాన్ని కాలు కింద తొక్కేస్తే ఈ మధ్యలో ఏమి రాలేదా? అపసరాలు రాలేదా? అబద్ధాలు రాలేదా? ఏమండి, ఏ యొక్క తప్పులు నీలోకి రాలేదా, త్వరలేదా నీ నోటి ద్వారా? అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది అంటాడు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అంటాడు. చాలు. చూసారా, నేను గొల్లనపల్లిలో సేవ చేస్తున్నా. అప్పుడు ఎనికేపాడు వెళ్ళాల్సి వచ్చింది. ఏదో కొంచెం కానుక డబ్బులు ఉండే, కొంచెం ఏదో రైస్ ఉండే తీసుకెళ్ళి ఎనికేపాడు అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేపించుకుని వద్దామని బయలుదేరాం.
బయలుదేరతాం అక్కడ 11ంటికి బయలుదేరాం. సరే అప్పుడు బస్సులు లేవు. లారీ ఏదో ఆ కోరి లారీలు వస్తూ ఉన్నాయి. అవి తీసుకుని గన్నవరం వచ్చి ఆ కోరి లారీతో అక్కడి నుంచి బస్సుకు వచ్చి వెనకేపాడు దిగి మా సొంత ఊరు వెనకేపాడే. ఆ అయ్యగారితో మాట్లాడి భోజనం చేసి ఆ కానుకలు ఇచ్చి వెళ్ళిపోదామని వస్తే ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. దేవునికి స్తోత్రం. బస్సు దిగి లోనకి నడవాలి ఒక పర్లంగు. నడిస్తే 1 గంట అయింది. 1 గంట అయితే బాగా ఎండాకాలం మే నెల వడగాల్పులు, భయంకరమైన వడగాల్పు. సరే ఆ వడగాల్పులో నడుచుకుంటూ వచ్చి మూట అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కుంటా ఉంటే నేను సేవకెళ్ళిన క్రొత్త. కాళ్ళు కడుక్కుంటా ఉంటే ఈలోపు ఒక ఆయన వచ్చాడు. కుంకపోళ్ళు అంటే తెలుసుగా మీకు? ఏయో తెల్ల సామాన్లు ఎత్తనేసుకుని అమ్ముకుని ఆ దేశం వెళ్ళి వస్తారు. ఆ కుంకపోయిన ఒక ఆయన వచ్చి అయ్యగారి దగ్గరికి, సంసోన్ అయ్యగారు అప్పుడు వెనకపాడు ఉండే మా గురువు గారు, ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. యవనస్తుడే ఏడుస్తూ ఉంటుంటే ఆయన అంటాడు, ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చో కొన్ని మంచినీళ్ళు అని చెప్పి కూర్చోబెట్టి కానీ మంచినీళ్ళు ఇచ్చాడు ఆయనకి. కూర్చున్నాడు. ఈలోపు నేను కాళ్ళు కడుక్కుని వసారులోకి అట్టు వచ్చా. అది తాటాకులు ఇల్లే. వసారులోకి అట్టు వచ్చేవారికి అప్పుడు ఆయన చెబుతున్నాయా, నా భార్య ప్రాణం పోయేంత పరిస్థితుల్లో ఉంది, కోమాలోకి వెళ్ళిపోయింది, అటు తిరిగి వచ్చింది సామాన్లు వేసుకుని, ఎండ తగిలిందో ఏమో కోమాలోకి పోయింది, పొళ్ళు బిగిసిపోయినాయి, చేతులు బిగిసిపోయినాయి, కాళ్ళు బిగిసిపోయినాయి, చూపు లేదు, ఆమె ఏంటో ఇట్లా బెదిరిసిపోయింది, చనిపోయింది అనుకుంటున్నా అని చెప్పి ఏడుస్తున్నాడు. మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు సంసోన్ అయ్య గారు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంత ఎండలో నేనేళ్ళు వస్తాను కానీ అదిగో ఆయన వచ్చాడు. ఆయన ఇప్పుడు ఎండను పడి వచ్చాడు. ఎండలో ఉండి వచ్చినోడికి ఇక ఎండ అంటే తెలవదు కదా సుఖంగా. ఆయన తీసుకెళ్ళాను. ఆయన అంటాడు, నువ్వే రావాలయ్యా, నువ్వే పెద్దయ్య గారివి. పెద్దయ్య గారి దగ్గర పెద్ద దేవదూత ఉంటుంది, చిన్నయ్య గారి దగ్గర చిన్న దేవదూత ఉంటుంది, అందుకని మీరు వస్తే నా భార్య బ్రతుకుద్దయ్యా, మీరే రావాలయ్యా అని ఏడుతున్నాడు చేతులు పట్టుకుని. ఆయన ఏమంటాడంటే, ఒరే బాబు, నేను ఎప్పుడో మారు మనసు పొందాను, ఎప్పుడో అభిషేకం పొందాను, ఎప్పుడో బాప్తిసం పొందాను, నా దగ్గర ఆయుధం ఉందా కానీ మొద్దు మారిపోయిందిరా బాబు. అదిగారు ఆయన ఇప్పుడే 100 పిడికల కక్కులు పెట్టబడి పొద్దునైన మానుగా ఉన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళరా బాబు, కొత్తగా సేవకి వెళ్ళాడు, మహాప్రార్థన చేస్తాడు ఆయన తీసుకెళ్ళరా బాబు అంటాడు. ఆయన అంటాడు, లేదయ్యా నువ్వే రావాలయ్యా, నీ దండం పెడతానయ్యా అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు నవ్వి, అవసరం లేదయ్యా బాబు, పెద్దయ్య గారి దగ్గర పెద్ద దేవదూత ఏముండదు, చిన్నయ్య గారి దగ్గర చిన్న దేవదూత ఏముండదు, అయ్యగారు చిన్నడైతే వాక్యం చిన్నదా, దేవుడు చిన్నడా, తీసుకురా అని గద్దిచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మోషే గారని సమూయేలయ్య గారి దగ్గర ఉండేవాడు, పరిచయం చేసి ఆయన ఉన్నాడు. మోషే గారు రా, ఈయనకి జతగా వెళ్ళు, నువ్వు వెళ్ళండి, అయ్యగారు వస్తున్నాడు వెళ్ళండి అని చెప్పేసి గర్దించేవారికి ఇంకా ఆయన నమ్మేసేసాడు. అయ్యగారు చిన్నోడైతే వాక్యం చిన్నదా, అయ్యగారు చిన్నోడైతే దేవుడు చిన్నోడా, తీసుకెళ్ళ అన్న వారికి ఇంకా ఆయనకి ఫుల్గా అర్థమైపోయింది. సరేనని చెప్పేసి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అది తూర్పు వైపున శివాలయం దగ్గర వాళ్ళ ఇళ్ళు, అర్థమైందా, ఆ శివాలయం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎక్కడైతే బస్సు దిగామో అక్కడ దాటి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఆడ తీసుకెళ్ళే పట్టాలకి 200 మంది ఉన్నారు చుట్టూ జనం. ఇట్టాగే ఎంతమంది ఉన్నారు, ఆ ఇంటి చుట్టూ జనమే ఉండారు. వాళ్ళది పెంకుటిల్లు, ఇంటి చుట్టూ జనమే ఉండారు. అర్థమైందా? ఇంటి చుట్టూ జనమే ఉంటే ఆడికి వెళ్ళారికి మోషే గారు అంటున్నాడు, అయ్యగారు నువ్వు ఎక్కడ ఉండు, రోడ్డు మీద, అది బైపాస్ రోడ్డు అనమాట, తార్ రోడ్డు మీద నువ్వు ఎక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఇంట్లో అసలు ఆ పరిస్థితి ఎట్టుందో చూసి వస్తానని నా రోడ్డు మీద వదిలిపెట్టి ఆయన వెళ్ళాడు. వెళ్ళి చూసి వచ్చారు, నెర్ర నీళ్ళుకుపోయి బిగదీసుకుపోయి ఉంది, ఎవనొస్తురాలే ఆడపిల్ల చూసారా, బిగదీసుకుపోయి ఉంటే వచ్చినాక ఆయన పెదాలు కొరుక్కుని అన్నాడు, అయిపోయింది అయ్యగారు, ఇక మనం వెళ్ళి ప్రార్థన చేస్తే మనం అవమాన పాలు అవుతాం, మన దేవుడు మనం అలా వెళ్ళిపోదాం సైకి చేస్తున్నాడు. సరేనని చెప్పి వెనక తిరగబోతుంటే ఈ తీసుకెళ్ళిన అబ్బాయి ఉన్నాడు చూడు, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుని, అప్పుడు ఇంకా పక్కకుండేవాడు, అర్థమైందా, ఆయన లడ్డు బజ్జీలాగా ఉన్నాడు, గట్టిగా వాటేసుకుని కదలని ఇట్లా ఇకెళ్ళని ఇట్లా, అయ్యా నన్ను వదిలిపెట్టి నేను ఈ గోడ దిగి పారిపోతాను అన్నా. నేను ఆయనే కాదయ్య గారు రండి మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. సరేనని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళి
దగ్గరికి వెళ్ళాక మంచం మీద దిగదీసుకుని ఉందన్నమాట. ఎర్ర నీళ్ళకిపోయి ఎప్పుడు చచ్చిపోయిందో మనకే తెలియదు. చచ్చిపోయిందో లేకపోతే కోమాలో ఉందో మనకే తెలియదు. 200 మంది ఉన్నారు. నిడమన్నూరు నుంచి ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు, చూశాడు, అయిపోయింది, మీరు ఎక్కడ తీసుకెళ్ళదు, విజయవాడ అటు తీసుకెళ్తే డబ్బులు వేస్ట్ అన్నాడంట. మళ్ళీ షణ్ముఖరావు అని ఆ ఊరిలోనే ఉన్నాడు, మా ఊరిలోనే, ఆయన నాకు తెలుసు. ఆయన వచ్చి చూశాడు, చూసి లేదు లేదు అయిపోయింది, ఏంటంటే విజయవాడ కట్టుకెళ్తే బతుకుద్ది అన్నట్టు అయిపోయిందని ఈయన ఒడ్డెక్కుతున్నాడు. అంటే మెరక మీదకి ఎక్కాలా, ఆ స్థలంలోకి దిగాలంటే బైపాస్ రోడ్డు మీద మేమేం దిగుతున్నాం, ఆయన ఎక్కుతున్నాడు. నేను అడిగే సార్ ఏంటి విశేషం అని, అయిపోయిందా అన్నాడు. ఊరు బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మరి చచ్చిపోతే మనమేం చేస్తాం, మనకేమైనా ఉందా అని చెప్పి భయంగాను అక్కడికి వెళ్ళేవారికి ఈ వాక్యం గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. కక్కులు పెట్టబడి క్రొత్తదైన 100 పిడిగల మ్రానుగా నిన్ను నిర్మిస్తున్నా. నువ్వు పర్వతములు నూరుస్తావు, కొండలను పిండిగా చేస్తావు అని వాక్యం గుర్తొచ్చింది. ఇక ధ్యానం చేసుకుంటూ ఇక ఏమైతే అది అవుద్దని చెప్పేసి మంచం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసా. దేవునికి స్తోత్రం. చూసారా, మోజస్ గారు నువ్వు లేపు అమ్మానంటే తల కింద చేసి లేపుతుంటే నిర్రని ఎక్కడ తీసుకునేట్టు ఉంది. అసలు మనిషి వంగుతారు కదా ఇట్లా లేపుతుంటే, అసలు లేదు. అట్ట బిగ తీసుకుని ఉంది. సరే పడుకోబెట్టాను, ఇట్టాకి పడుకుంది బల్లలాగానే బారుగా మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా కక్కులు పెట్టబడిన క్రొత్తదైన 100 పిడి మ్రానుగా నిన్ను నిర్మిస్తానన్నావు, నువ్వు కొండలను పిండి చేస్తానన్నావు, పర్వతాలని నూరుస్తానన్నావు, ఏది నాయనా ఇక్కడ కార్యం జరిగించు అని చెప్పి ప్రార్థన చేసి ముఖం మీద చేయేశానండి. ఆ అమ్మాయి ముఖం మీద చేయేసి ప్రార్థన చేస్తుంటే నా కళ్ళ నీళ్ళు నా చేతి మీద పడతాను, నా చేతి మీద ఆ అమ్మాయి ముఖం మీద పడతాను. కాసేపు ప్రార్థన చేసిన తర్వాత లే యేసునామములో అని అంటే దిగ్గు లేచి కూర్చుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆయుధం ఉండటం అంటే. ఇక్కడ ఎవరు ఉందా అంటున్నారు, ఉందా ఆయుధం? తీసుకెళ్ళి పెట్టండి, ఒక కుంటి కుక్క అన్నాలు వేసుద్దాము. ఏమండి, కుంటి మనిషి బాగుపడతాం కాదు, కుంటి కుక్క అన్నా బాగుపడద్దా? ఉందా మన దగ్గర ఆయుధం? అందుకనే క్రొత్తదైన 100 పిడి మ్రానుగా మనల్ని తయారు చేయటానికే దేవుడు ఈ స్థలమునకు నడిపించాడు. అర్థమైందా? సేవకుడు చిన్నోడు అని మీరు అనుకుంటున్నారేమో. సేవకుడు చిన్నోడైతే దేవుడు చిన్నోడు కాదు, సేవకుడు చిన్నోడైతే వాక్యం చిన్నది కాదు. అవునంటారా? ఈ మాట మా అయ్యగారు నేర్పాడు నాకు అప్పుడు, ఆ అమ్మాయిని లేపడానికి వెళ్ళినప్పుడు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విధింపబడిన తీర్పు వారి మీదకి నడపడానికి వారి చేతిలో ఏముంది? 2 అంచులు గల ఖడ్గం ఉన్నది అంటాడు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49:2. మీరందరూ అనుకుంటున్నారు ఈయన ఎవరు బాబు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు, అన్నం తినకొని చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ ఆడు ముత్యము లాంటి మాటలు అర్థమైంది. కొన్ని సంవత్సరాలు మేము బట్టి భక్తి చేసి ఖర్చు పెడుతూ కష్టపడుతూ నేర్చుకున్న భక్తిది. చూడండి యెషయా గ్రంథం 49, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనము. నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా 2వ వచనంలో ఏమంటాడు? 49:2 నేను చదువుతానేనండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో ఏం చేశాడంట? మూసిపెట్టి ఉన్నాడు అంటున్నాడు. అలా ఉండాలంట నువ్వు ఆయన చేతిలో. చూసారా, అలా మనం దేవుని చేతిలో ఉండాలంట. 100 పిడిగల మ్రానుగా ఉండాలంట. ఫిలిష్తీయుడైన సైతానుడు మన మీదకి దాడికి వస్తే ఏయ్ అంటే వేసి పారేయాలన్నమాట. అర్థమైందా? అట్టని మీరు నన్ను వేసారు, అది కాదు. సైతాన్ని, మన విరోధి అయిన సైతాన్ ఎవడు? అపవాది. చూసారా? కనుక
ఏ రోగమైనా ఏ తెగులైనా మన ముందుకు వచ్చినప్పుడు యేసు నామములో లే అంటే మన ఆయుధం చూసేవాడు వెనక్కి జారుకోవాలి. అది ఎలాంటి జబ్బు అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కృపలో వాళ్ళ స్వస్థత జరగాలి. అది కారణం, అది ఆయుధం అంటే. అందుకని అక్కడ అంటాడు, నా నోరు వాడిగల ఖడ్గముగా చేశాడు అంటాడు. చాలు నోరు ఎలా ఉండాలంట? వాడిగల ఖడ్గముగా ఉండాలంట. దేవుని సేవకుల నోరు, దేవుని భక్తులైనటువంటి సంఘ బిడ్డల నోరు వాడిగల ఖడ్గములాగా ఉండాలంట. యేసునామములో లే అంటే లెగాల, యేసునామములో పో అంటే పోవాలా. ఇట్లాగే ఏకాంత ప్రార్థన పెట్టాం. ఏది వైజాగ్ తోటలో సంసోనాయ్ గారు ఉన్నాడు. అప్పుడు 1200 మంది సేవకు దిద్దుబాటుకు వచ్చారు. అన్ని సంఘాలు కదిలి 1200 మంది వస్తే 600 మందిని ఒక భాగం చేశారు, 600 మందిని ఇంకొక భాగం చేశారు. ఒక భాగం మీద లీడర్షిప్ నాకు ఇచ్చారు, ఒక భాగం మీద లీడర్షిప్ దానియేలయ్య గారికి ఇచ్చారు. ఈ 600 మందికి లీడర్ నేనే. ఆ డ్యూటీ లేచి 2 గంటలు టైం ప్రకారం ప్రార్థన చేయించే బాధ్యత. వీళ్ళు 2 గంటల ఇంకా వాళ్ళు 2 గంటలు డ్యూటీ. అలాగనే ప్రార్థన చేపిస్తున్న 5 రోజులు. ఈ లోపు ఒకడు ఫిట్స్ వచ్చేసి ఇక్కడ కొట్టుకుంటున్నాడు. లబో దీపో కొట్టుకుంటున్నాడు. నోట ముందు ఉరుకోవాలి. అర్థమైందా? ఏంటయ్యా అడుగుతున్నాడు కొట్టుకుంటున్నాడు అంటే, అయ్యా అడిగి మూర్చలు వచ్చినాయి అయ్యా అన్నాడు. యేసునామములో వెళ్ళిపో. ఫిట్స్ సైతానంటే ఇట్లా ఎగిరిపడేవాడు అట్లాగా అణిగిపోయి అంతే సైలెంట్గా ఉన్నాడు. ఆ మీటింగ్లు అయిపోయేంతవరకు మరలా మాట్లాడలేదు. ఇక పిట్సులు దయ్యి వాడి దగ్గరికి రాలేదు. ఎలా ఉండాలి మన నోరు? అర్థమైందా? నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాశాడు అంటాడు. ఎవరి మాట అన్నది? యెషయా భక్తుడు అంటున్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా చేశాడు అంటున్నాడు, తన చేతి నీడలో నన్ను దాశాడు అంటాడు. చూసారా? కత్తి ఉండవాడు వరలో పెడతాడు, వరలో పెట్టి దాచి పెడతాడు. చూసారా? అవసరమైనప్పుడే ఏం చేస్తాడు? ఆ కత్తిని తీస్తాడు. శత్రువు దాడి చేసేటప్పుడు, ఆ శత్రువు దాడి చేసేటప్పుడు ఆ ఆయుధం తీసాడని కాదు, పిస్తోల్ అయిందనుకో, లేకపోతే కత్తి అయిందనుకో, ఈ శత్రువు దగ్గరికి వస్తాడా? రాడు, పారిపోతాడంతే. అందుకనే ఆయన తన చేతి నీడలో దాశాడు. చూసారా? అలాగనే నన్ను దాచి ఉన్న, నన్ను మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పోదులో మూసిపెట్టి ఉన్నాడంట. యెషయా భక్తుడిని అంటున్నాడు. యెషయా భక్తుడు అంటున్నాడు, నా దేవుడు నన్ను నా చేతి నీడలో నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి చేతి నీడలో దాశాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి అంబుల పొదిలో ఉంచాడు. శత్రువు అనే సాతాను ఎప్పుడు దాడికి వచ్చినా యెషయా భక్తుడు అనేటువంటి ఆ యొక్క అంబుల పొదిలో ఉన్న అటువంటి ఆయుధాన్ని తీసి శత్రువును కూల్చివేస్తాడు అని. చూసారా? మరి నిన్న అలా ఉంచాడా దేవుడు? అలా ఉంచాలంటే ఇలాంటి ఏకాంత ప్రార్థన చేయాలి, ఇలాంటి తీర్మాన ప్రార్థన చేయాలి, ఇలాంటి ఉపవాస ప్రార్థన చేయాలి. ఈనాడు డెకరేషన్ భక్తి ఎక్కువైపోయిందండి. చూసారా? బట్ట నలిగేది లేదు, ఆ ఉపవాసం ఉండేది లేదు, కడుపు కట్టుకునేది లేదు. ఉందంటారా? లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికన్నా వెళ్ళి గృహ దర్శనాలు చేసి ప్రార్థన చేసి చేయాలనుకో, మోకరించి ప్రార్థన చేసేది లేదు. బట్టలు మాసిపోతాయి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు. అది అందుకనే బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన యెషయాని ఎలా తయారు చేశాడంటే, ఆయన నోరే వాడిగల ఖడ్గంగా చేశాడు, తన చేతి నీడలో దాచి ఉంచాడంట, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను మూసిపెట్టి ఉన్నాడు అంటున్నాడు యెషయా భక్తుడు. మరి నువ్వెలా ఉండవు? ఎలా ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా? 10 సంవత్సరాలు అయిందేమో అభిషేకం పొంది, 5 సంవత్సరాలు అయిందేమో, 20 సంవత్సరాలు అయిందేమో బాప్తిసం తీసుకొని, నువ్వెలా ఉండవు? ఆయన నీ నోరు వాడిగల ఖడ్గంగా చేశాడా? గొల్లపల్లిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి దయ్యాలు పట్టిన చేతబాటు చేశారంట. ఆ అబ్బాయికి 3 భార్యలు. ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళ శత్రువులు చేతబాటు చేశారంట. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి చేతబాటు చేస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి మళ్ళీ చేతబాటు చేశారంట. ఆ అమ్మాయికి చేతబాటు చేస్తే ఆ అమ్మాయి మధ్యరేత్రి కాళ్ళు వేసి లబో దిబో అని అరుస్తుంది. 5 పెద్ద పెద్ద మనగాళ్ళు మగ మనుషులు వెళ్ళి పట్టుకుంటే
ఆగట్లా, ఇసురు పారేస్తుంది, ఇట్లా ఇసిరేసేస్తుంది. ఆ అమ్మాయి ఉండదు, అంతా కలిపి మీటరే ఉంది, అంతే ఉంది. ఆ అమ్మాయి మీటర్ ఉంది, 6 అడుగుల మనుషుల్ని ఇసురు పారేస్తుంది. వామ్మో. సరే మధ్యరేత్రి కాడ నేనంటే తిరుగుతా ప్రార్థన చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయి భర్త, వాళ్ళ బంధువులు పరిగెత్తుకొచ్చి అయ్యగారికి వచ్చిన ప్రార్థన చేద్దరు రండి అన్న. ఏమైంది అని అంటే ఇట్టాడు సంగతి అయ్యగారు అంటే, పట్టుకురండి ఆ అమ్మాయిని, ఇటు తీసుకురండి గుడికాడు. కానీ అమ్మో ఎవరు వెళ్ళినా కానీ అంతే ఫుట్బాల్ వేసినట్లు వేసి ఒకటి పడుతున్నారు. అట్టా ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అంతా కలిపి ఆ మీటరే ఉంది కదయ్యా, మీరు ఇంత మనుషులు ఆ అమ్మాయి పట్టుకు రాలేరంటే ఎవరి దగ్గర రానిట్లేదు అయ్యగారు. అర్థమైందా? సరేనని చెప్పి నేను వెళ్ళా, పెద్ద హీరోలాగా బైబుల్ తీసుకొని మధ్యరాత్రి 1 గంట అప్పుడు వెళ్ళే పడ్డాలకి చుట్టూ పెండిలుగా పెట్టి ఇట్ట దడిగట్టు ఉంది. అది చిన్న గేట్ ఉంది, ఏంటిది ఆ కర్రలతో గట్టి ఉంది గేటు. ఆ ఇనప గేటు కాదు, అది పారీ గోడ కాదు, దడి కట్టుంటే అక్కడ దడి దగ్గరికి వెళ్ళగానే ఏ అయ్యగారిని తీసుకొస్తున్నారా రండి, ఆయన సంగతి కూడా తేల్చేస్తానంట. ఎవరి సంగతి తేల్చేస్తాంట? అయ్యగారి సంగతి కూడా తేల్చేస్తానంట. ఏంటి చేస్తావు సైతానా అన్న గేట్ ఒకడే ఉంది, లోపలికి వెళ్ళిపోయాడు. రా వీళ్ళందరిని తంతే ఒకటి ఫుట్బాల్ వేసినట్లు ఎగుతున్నాడు, నువ్వు కూడా రా అనుకున్నాను. ఓహో అట్టొచ్చిందా, సరే నేను వెళ్తున్నాలే కానీ ఆ అమ్మాయిని పట్టుకుని రండి, అట్ట తీసుకొస్తారు, గుళ్ళోకి తీసుకురండి అన్న. దేవుని స్తోత్రం. కొన్ని మెళుకువలు తెలుసుగా. మా అయ్యగారు నీళ్ళల్లో జాడాలు తీసేవాడు భక్తి విషయంలో. అర్థమైంది. ఎట్టా అంటే ఎదురు తిరిగి ఏదైనా మాట్లాడింది అనుకో, రే ఆడు మళ్ళీ ఏమైనా అంతరాలు ఉన్నాయో చూడండి రా అనేవాడు. చూస్తే ఏదో మెడకో మొలకో ఏదో చేతికో ఉండేది, తీసేస్తే అప్పుడు ఆగిపోయేది ఆ దెయ్యం. అర్థమైందా? అట్లా చాలా సూత్రాలు చెప్పాడు అయ్యగారు. అయితే నేను ఎదురు చెప్తుంది అనగానే ఆహా ఆ అమ్మాయికి ఏదో పవర్ ఉందనుకుంటానే, తీసుకురండి గుళ్ళో తీసుకురండి, పట్టుకోండి, అవ్వ బజ్జా వేసుకోండి, ఎత్తుకురండి, నడిచి రాకపోయినా ఎత్తుకుని వచ్చేయండి అన్న. ఆ పడని గుళ్ళోకి తీసుకొచ్చి పడేసాడు. దేవుని స్తోత్రం. అది మాది చుట్టూ గడే, అది కర్రలతో కట్టిన గేటే. ఆ గేట్ లోనకు తీసుకొచ్చి కింద పడేసారు. పడేసేవారికి గుడి ముందు అప్పుడు అంటుంది అయ్యగారు, అమ్మో నేను ఎంత తెలివిగలవాడివి, నా లోపలికి వస్తే నేను నిన్ను కూడా కొట్టేసేదాన్ని. నాకు ఏంటి అక్కడ అంత బలం ఏంటి, ఇక్కడ ఏంటి మరి కొట్టట్లేదు ఏంటి, వెళ్ళిపోతాను అన్నామంటే అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, చూసారా స్థాన బలమే కానీ తన బలము కాదయా అని ఏమునా పద్యం రాశాడు తెలుసా అయ్యగారు. అర్థమైందా? అంటే నా స్థానంలోకి వస్తే అక్కడ బాగా అన్నీ ఉన్నాయంట. ఏమేమి దెయ్యాలు, పెద్ద పెద్ద దెయ్యాలు ఉన్నాయంట ఆడు పంపించినాయి. అక్కడ వచ్చినప్పుడు సంగతలా చూసుకుంటాం అన్న. అందరు కలిసి మా సమూహం అంతా మేము కలిసి చూసుకుంటున్నాం. కనుక ఇక్కడికి వచ్చేవారికి మీ స్థానం అయిపోయింది, ఇది మీ స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు, అందుకనే ఇక మేమేం చేయలేము, వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. చూసారా ఇక్కడికి వచ్చిన కొట్ల తిట్ల ప్రార్థన కూడా చేయాలి, వెళ్ళిపోతున్నాను. ఈ స్థానం మీది, మీ స్థానంలోకి వచ్చి నేను మిమ్మల్ని ఏమంటాను, మా స్థానం అది, పెద్ద సమూహం ఉన్నాం, అక్కడికి వచ్చినట్టు నీ సంగతి చెప్పేదాన్ని అని చెప్తాను. అప్పుడు ఏంటి అసలు నా సంగతి చెప్పటం ఏంటి, దేవుడు నాకు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చాడు. అర్థమైందా? నువ్వు పోవు చోటనల్లా నేను నీకు తోడుగా ఉంటాను, నీ శత్రువులందరినీ నిర్మూలన చేస్తాను, గనులైన వారి కలగజేయ పేరుని కలగజేస్తాను అన్నాడు. అలాగనే 100 పిడిగాల పదునైన మానుగారిని నిర్మిస్తానన్నాడు. ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి నువ్వు నన్ను అంటావు ఏంటనంటే, అప్పుడు చెప్పింది దెయ్యం ఏమని చెప్పింది తెలుసా, అయ్యగారు నిన్ను పంపించిన అయ్యగారికి అసలు బైబిల్ అర్థం కాలేదు. ఎవరు? మా అయ్యగారు సంసోన్ అయ్యగారు. ఆయన నీళ్ళల్లో జాడాలు చేస్తాడు, మంచి ప్రసంగికుడు. అర్థం కాపాడవేడు సైతానా, ఏ శ్రమలో బయట పెట్టు, ఏం జరిగింది, మాలో ఉన్న లోపం ఏంటంటే, అసలు నువ్వు బాప్తిసం తీసుకున్నావా, అభిషేకం చేసుకున్నావా, దేవుడు పిలిచాడు అన్నావు, ప్రార్థనలు ఉంటే 2.5 సంవత్సరాలు బాప్తిసం లేకుండానే సేవకు వచ్చేసావు, బాప్తిసం లేకుండానే అభిషేకం లేకుండానే సేవ చేస్తున్నావు. ఈ లోపాలు కదా. నీతి యావత్తు ఎలాగూ జరగనియండి అని యేసు ప్రభు చెప్పాడు కదా. యోహాను దగ్గరికి యేసు ప్రభు వెళ్తే బాప్తిసం తీసుకోవడానికి, నువ్వు పెద్దవాడివి, నేను చిన్నవాడిని, నేను నీ చేత బాప్తిసం తీసుకోవలసిన వాడిని ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చేయాలని నివారింప చూశాడా యోహాను? అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, నీతి యావత్తు ఎలాగూ జరగని అన్నాడు.
మరి అది లోపం కదా అయ్యగారు నీకు? నాకు తెలియదు. అర్థమైందా? ఓహో, ఇది ఆ సంగతి. అభిషేకం అంటే దేవుడు అభిషేకించాడు, అభిషేకంతో వచ్చేసాం అనుకున్నాను నేను. ఆయన కూడా అట్లాగా అనుకున్నాడు. దేవుడే మమ్మల్ని అభిషేకించింది అని బైబిల్లో ఉంది, 1 యోహాను పత్రికలో. ఇంకా మనుషులు అభిషేకం చేసేదే ఉంది అని మేము అనుకున్నాం. ఈ లోపాలు చెప్తే అప్పుడు వెళ్ళిపోయి ఎరిగబాళ్ళు బాప్తీసం తీసేసుకున్న ఏలియా గారే ఇచ్చింది. నీళ్ళల్లో బాప్తీసాలు ఎత్తుంటే నేను కూడా వెళ్ళిపోయి అదేంటయ్యా అన్నాడు. ఏమన్నా అయ్యగారు నాకు ఇవ్వకుండా పంపించారంటే సైతాన్ని చెప్తే నాకు అర్థమైంది. పదా దిగుదాం అన్న, నీళ్ళలో దిగేసి బాప్తీసం తీసుకుని. అర్థమైందా? తర్వాత అభిషేకం చేపించుకున్నాం. అప్పుడు దేవునికి స్తోత్రం, మన ఖడ్గానికి పొదునొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాతాను కాదు, దాని తాత, దాని ముత్తాత, దాని తాత తాత తాత. అర్థమైందా? దిగొచ్చినా ఏమి భయపడాల్సింది లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే కక్కులు పెట్టబడిన పదును గల 100 పిడి మానుగా నిన్ను నిర్మిస్తాను అంటాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాని ఏమన్నాడు? యెషయాని అంటాడు, నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి తన అంబుల పొదిలో దాశాడు అంటాడు. కక్కులు పెట్టబడిన పదునైన మానుగా నేను నిర్మించాను అంటాడు యెషయాని. ఎందుకనగా దేవుని వాక్యం సజీవము గలదై బలము గలదై ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే వాడిగా ఉండి కీళ్ళాత్మలను మూలుగులను విభజిస్తుంది అంటాడు ఎబ్రీ పత్రికలో పౌలు గారు. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 20వ వచనం. మీరు అట్టా కూర్చోండి, నేను ఎట్టా చెప్తా ఉంటా సాయంత్రం దాకా అంతే. కానీ ఇర్మియా గ్రంథం 51:20 త్వరగా చూడాలి. నీవు నాకు గండరగొడ్డల వంటి వాడవు, యుద్ధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టేదను, నీ వలన రాజ్యములను విరగగొట్టేదను, నీ వలన గుర్రములను వాటి రౌతులను విరగగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని ఎరగగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను ఎరగగొట్టుచున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరగగొట్టుచున్నాను, నీ వలన యవనులను విరగగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపర్లను వారి గొర్రె మందలను విరగగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వాటి దుక్కిటెద్దులను ఎరగగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను ఎరగగొట్టుచున్నాను. చూసారా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇర్మియాని అంటాడు దేవుడు, నీవు నాకు గండరగొడ్డల లాంటి వాడవు అంటాడు. అబ్బా, ఎలా ఉన్నాడంట ఇర్మియా దేవుడి చేతిలో? ఎలా ఉన్నాడు? గండరగొడ్డల్లాగా ఉన్నాడంట. గండరగొడ్డలు తీసుకుని ఆ చెట్టును నరిగితే ఆగుద్దా? దెబ్బకి ఇరిగా ఒకడు పడదు అమ్మ. అందుకనే ఇర్మియా అంట దేవుడి చేతిలో ఎలా ఉన్నాడంట? కాదు, గండరగొడ్డల్లాగా ఉన్నాడంట. 20వ వచనంలో యుద్ధము వంటి వాడవు అంటాడు. చూసారా? గండరగొడ్డలు ఉంటే ఎంత మనకి ధైర్యమో సింహాన్నైనా ఎదుర్కొనేటట్టుగా ఎలాంటి సైతాన్నైనా ఎదుర్కోవటానికి. నీవు నాకు గండరగొడ్డలు లాంటి వాడువు, యుద్ధము వంటి వాడు. నీ వలన నేను జనులను, అదిగో చూసారా, నీ వలన జనులను విరగొడుతున్నాను, నీ వలన రాజ్యములను విరగొడుతున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొడుతున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యలను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపర్లను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను ఎరగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను, అంటే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎరగొట్టేస్తున్నాను అంటాడు. చూసారా? ఇలాగూ ఇర్మియా వలన దేవుడు అంత గొప్ప పని చేస్తున్నాడంట. మరి నువ్వు ఒక మొండిబారిపోయిన ఖడ్గమలాగా ఉంటే నువ్వు నన్ను ఎట్ట వాడుకుంటాడు దేవుడు? వాడుకుంటాడా? కుంటి కుక్క కూడా బాగుపడదు అంటారా? బాగుపడదు. అందుకనే బైబిల్లో అంటాడు,
నీవు నాకు గండ్రగొడ్డల్లాంటి వాడివి అంటాడు ఇర్మియాని. చూసారా? అదే యెషయానేమన్నాడు? యెషయానేమన్నాడు చూసారా? కక్కులు పెట్టబడిన పదునైన మానుగా చేస్తున్నాను అన్నాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో చూస్తే చక్కగా దేవుడి మాటలు మనకి కనపడుతూ ఉన్నాయి. అదే యెహోషువ అంటాడు చూసారా? నీవు యెహోషువ గ్రంథము చూడండి 18:26 నీ చేతి ఈటెను హాయి వైపు చూపించు అంటాడు యెహోషువ. ఒక సమయంలో మరి ఎరికో పట్టణాన్ని జయించారు ఇశ్రాయేలీలు. అలాగే హాయి పట్టణం మీదకి వాళ్ళు 2,000 మంది ఉంటే మీరు ఎందుకులే అంతమంది జనం అని చెప్పేసి 4,000 వెళ్ళలే అన్నట్టుగా కొద్ది మందినే పంపించారండి. పంపిస్తే హాయి వారు ఈ యొక్క ఇశ్రాయేలీల్ని 32 చంపి కొంతమంది తలకాయలు పగలగొట్టి, కొంతమంది చేతులు ఎరగొట్టి, కొంతమంది దెబ్బలు తిని పారిపోయి వచ్చారంట. పారిపోయి వచ్చేవారికి అప్పుడు యెహోషువ ఏకాంతంగా వెళ్ళి తల ఎరజిమ్ముకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ప్రభువా, 31 రాజును ఓడించి మరి ఇక్కడ దాకా నడిపించావు కదా, మరి ఇక్కడ హాయి వారి చిన్న పట్టణమే అని మేము అజాగ్రత్తగా వెళ్ళాం, అక్కడ దెబ్బలు తగిలిని 32 చనిపోయారు, అందరు కాళ్ళు చేతులు ఇరిగి వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నారు, అలాంటి భయంకరమైన మరి సన్నివేశం ఎందుకు జరిగిందయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు దూసిన ఖడ్గము చేత పట్టుకుని ఆ యొక్క దూత కనపడిందంట. అప్పుడు ఆ దూతతో అంటాడు, నీ ఖడ్గము హాయి వైపు తిప్పు అన్నాడంట. దేవుని స్తోత్రం. హాయి వైపు తిప్పినప్పుడు హాయి పట్టణస్తులను దేవుడు ఇశ్రాయేలీయులకి అప్పగించాడు. అందుకే యోవేలు గ్రంథములో అంటాడు 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ముగిస్తాను చూడండి. ఈ ఒక్క వాక్యం చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూడాలి. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్ని జనులను తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడై ఉన్నాను అంటున్నాడు. చాలు చాలు చాలు. చూసారా? ఇక్కడ అంటాడు యోవేలు గ్రంథములో చక్కని ప్రవచనం అన్నమాట. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములుగా చేయండి అంటాడు. ఏం చెడగొట్టి? మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములుగా చేయండి. మీ పోట కత్తులు చెడగొట్టి ఈటిలుగా చేయండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోనాలి. చుట్టుపక్కల అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి. నేను యెహోషాపాతులో అన్ని జనులను రేపుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగనే బైబిల్ గ్రంథములో చూసారా? సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ హెబ్రీలు కత్తిలు ఈటులు చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లంట ఇశ్రాయేలీల దేశములో కమ్మర వాళ్ళు లేకుండా ఎళ్ళగొట్టేశారంట. కనుక అసలు ప్రార్థనలో పెట్టేవాడు కమ్మరాయన సేవకుడు. ఆయన లేకపోతే, కొలిమే లేకపోతే ఏకాంత ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలో నీకు పొదినట్టు వస్తుంది. నీ దగ్గర ఆయుధం లేనివాడు లేకుండా ఉన్నాడు. ఉన్నవాడు ఆయుధం బండబారిపోయి మొండిబారిపోయి ఉన్నది. అందుకని మీ కర్రలు చెడగొట్టి ఖడ్గాలుగా మార్చండి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలుగా మార్చండి అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు భక్తులు 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 అందరూ భక్తులే. వడ్డా భక్తులు అంతేనంటారా? అందరూ భక్తులే. కానీ ఒక దెయ్యం బాదు, ఒక రోగం బాదు, ఒక మారు మనసు రాదు, ఒక బిడ్డలకి రక్షణ రాదు. అందుకనే బైబిల్ గ్రంథంలో సేవకుడు ఎలా ఉండాలంటే యుద్ధం లాంటి వాడికి ఉండాలి. దేవుని చేతిలో గండరగొడ్డల్లాగా ఉండాలి. చూసారా? ఆయన నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి తన అంబుల పొదిలో నన్ను దాచుకున్నాడు అంటాడు యెషయా. కక్కులు పెట్టబడి పొదునైన మానుగా నన్ను నిర్మించాడు అంటాడు యెషయా. అందుకనే
మరి బైబిల్ గ్రంథంలో చూసారా, ఆయన ఏమన్నాడు? రెండంచులు గల ఖడ్గము అంటాడు. ఆయన భక్తులందరికీ ఇచ్చే ఘనత అదే. మనం ఎలా ఉండాలి? ఎప్పుడో మారు మనసు పొందే 30 ఏళ్ళు, 25 ఏళ్ళ నాడు, 15 ఏళ్ళ నాడు, 5 ఏళ్ళ నాడు, 20 ఏళ్ళ నాడు కాదు. అర్థమైందా? 1 సంవత్సరం నాడు కత్తి తయారు చేపిస్తే ఆ కత్తి ఉంటుందా? అది నరికి మండిపారిపోద్ది కదా. అట్లాగే నీ బూతులు, నీ అబద్ధాలు, నీ మోసం, నీ తగాదాలు, నీ చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలతో బండబారిపోయి ఉండవు. అర్థమైందా? అందుకనే యుద్ధ దినమున సౌలు నొద్ద ఉన్న వారి చేతిలో కానీ, అలాగనే యోనాతాను చేతుల దగ్గర ఉన్నవారు కానీ, యోనాతానుకు ఒక భాగాన్ని అప్పగించాడు యుద్ధంలో, సౌలు ఒక భాగాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ముఠాలో కానీ, ఈయన ముఠాలో కానీ, సౌలు నొద్ద ఉన్నవారు ముఠాలో కానీ, యోనాతాను వద్ద ఉన్నవారు ముఠాలో కానీ, ఎవరి దగ్గర కత్తి అయినను, ఈటి అయినను లేదంట. ఉట్టి చేతులతో వెళ్ళి ఏమవుతుంది? తన్నులు తిని రావటం అవుతుంది. అందుకోసమే దేవుడు ఈ ఏకాంత ప్రార్థన వర్రమ్మ గారి ద్వారా, నాని బాబు వారి ద్వారా, పుష్పమ్మ గారి ద్వారా ఏర్పాటు చేశాడు. మీరు ఎంత దిద్దుబాటు చేసుకుంటే అంత పొదును వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం. మీలో ఒక్కొక్కడు 100 మందిని తరుమునుగాక. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడు యుద్ధ శూరుడిగా మారునుగాక. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు మెరుగుపెట్టిన అంబుగాను, అంబుల పొదిలో మూర్చి పెట్టబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన 1 నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాతో మీరు మాట్లాడారు, నీ స్తుతులు నాయన. అయా, యుద్ధ దినమున సౌలు వద్ద ఉన్న వారి దగ్గర కానీ, యోనాతాను వద్ద ఉన్న వారి దగ్గర కానీ, ఒక్కన చేతిలోనైనాను, ఈటి అయినాను, అయా ఖడ్గమైనను లేదు ప్రభువా. ఉట్టి చేతులతో ఉన్నారు నాయన. ఉన్నవారు ఉట్టి చేతులతో ఉన్నారయ్యా. ఉట్టి చేతులతో శత్రువు మీదకి యుద్ధానికి వెళితే అక్కడ ఎవరికి జయము రాదు నాయన. అందుకనే మా ప్రభువా, అయా నువ్వైతే మా ప్రభువా, నా తండ్రి, నన్నైతే మెరుగుపెట్టిన అంబుగా చేస్తానన్నావు, అంబుల పొదిలో మూచి పెడతానన్నావు. నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నావు. మమ్మల్ని 40 సంవత్సరాల నుంచి అలాగే వాడుకుంటున్న దేవుడా నీ స్తోత్రాలు. మమ్మల్ని అలాగే నిలబెట్టిన దేవుడా నీ స్తోత్రాలు. మేము మా బండబారిపోయినప్పుడు, మొండికి తిరిగినప్పుడు మా ఆయుధం ప్రభువా మరలా నీవు నాయన కొలువులో పెట్టి, అలాగే తండ్రి పెద్ద సేవకుల ద్వారా మమ్మల్ని దిద్దుబాటు చేపించి, అలాగే ప్రభు మమ్మల్ని సరిపించినటువంటి కత్తిలాగా మమ్మల్ని నాయన అయా కక్కులు పెట్టిన అయా 100 పిడి మానుగా మమ్మల్ని నిర్మించి నువ్వు వాడుకుంటున్న విధానముకై నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఏకాంత ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క బిడ్డను మీరు ఆదరించండి, ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి, ఒక్కొక్క బిడ్డను మీరు ఆయన నిలువబెట్టండి. ఒక్కొక్కళ్ళు 100 మందిని సైతాలను తరిమేవారు గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భక్తురాలు గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భక్తుడు గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయన తండ్రి గొప్ప ఆయన అయా ప్రవక్తగా మారినట్లుగా సహాయం చేయండి. ఈ స్థలములో ప్రభువా నీ గొప్ప ఆలయం నిర్మింపబడినట్టు చేయండి నాయన. నీ గొప్ప ప్రేయర్ హాల్ నిర్మింపబడినట్టు చేయను ఆయన. ఈ స్థలంలో ఒక మన కన్వర్షన్ హాల్ నిర్మింపబడినట్టు చేయను ఆయన. మీ కృప, మీ దీవెన, మీ ఆదరణతో నింపు. నీ దాసురాలను మీరు ఎత్తి పట్టుకోండి. నీ దాసురాలు కుటుంబాన్ని దీవించండి ఆయన. ఇదిగో నేను నీ దాసురాలు కుమారుడను, నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అంటున్నాడు దావీదు. అలాగే ప్రభువా నీ దాసురాలు కనిన సంతతి అంతటి మీద నీ ఆత్మ ఉంచండి. పెద్ద కుమారుడు కుటుంబం మీద నీ ఆత్మ ఉంచండి. చిన్న కుమారుడు కుటుంబం మీద నీ ఆత్మ ఉంచండి. అలా కుమార్తె అల్లుడు కుటుంబం మీద నీ ఆత్మ ఉంచండి. అలాగే వారి రక్త సంబంధాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరి కుటుంబం మీద నీ ఆత్మ ఉంచండి. ఈ ఏకాంత స్థలం ఇచ్చిన అయా నీ బిడ్డ వారి కుటుంబం మీద నీ ఆత్మ ఉంచండి. అనేకులు వచ్చిన ఆయన ఇక్కడ మెరుగుపెట్టిన అంబులుగా తయారయ్యి ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించలాగా అనేక మంది భక్తులు తయారయ్యి అనేకులు ప్రభావ మీరు నిలబెట్టి కాపాడి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. శోధనుడు ఏకాదృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం.
శిలువ రక్తమే జయం. యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ తోటలో ఉన్న వీళ్ళందరికీ, సర్వలోక పరిశుద్ధులకు మా సహవాసానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.